Hi to everyone. I am Usha. Today topic is brand revitalization and brand equity. Brand revitalization. The brand revitalization is the marketing strategy adopted when the product reaches the maturity stage of product life cycle and profits have fallen drastically. It is an attempt to bring the product back in the market and secure the source of equity, that is customers. బ్రాండ్ పునరుద్ధరించుట అనగా వస్తువు జీవిత చక్రంలో వస్తువు పరిపక్వ దశ చేరినప్పుడు లాభాలు అనేది క్రమంగా తగ్గుతూ ఉంటాయి. దీని ద్వారా ఆ వస్తువుల యొక్క బ్రాండ్ మరలా పునరుద్ధరించాలి అంటే డిమాండ్ తగ్గిపోయిన వస్తువులను మరియు క్షీణదశకు చేరిన వస్తువులను మరలా మార్కెట్లోకి ప్రవేశపెట్టాలి. అంటే బ్రాండ్‌ను పునరుద్ధరించడం అనేది చేయాలి. దీనికోసం బ్రాండ్ పునరుద్ధరణ ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. For example, Mountain Dew, a Pepsi product, was launched in 1969 with the tagline Yahoo Mountain Dew that flourished in the market till 1990. After that, the sales of Mountain Dew declined, due to which it was repositioned, its packing was changed, and the tagline was changed to "Do the Do." It targeted the young males, showing their adversity and performing the adventure sports. This led to Mountain Dew the fifth position in the beverages industry. మౌంటైన్ వ్యూ అనే పెప్సీ ఉత్పత్తిని 1969లో మార్కెట్లోకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇది డ్రింక్ 1990లో వరకు మార్కెట్లో అధిక స్థాయిని అభివృద్ధి చెందడం అనేది జరిగింది. తరువాత దీని అమ్మకాలు క్రమంగా తగ్గిపోవడం వల్ల ఆ ఉత్పత్తి మరలా పునరుద్ధరించడం అనేది జరిగింది. పునరుద్ధరణ అనగా ప్యాకేజింగ్ మార్చడం ద్వారా డిజైన్ మార్చడం ద్వారా చేస్తూ ఉంటారు. పునరుద్ధరించడం వల్ల ఇప్పుడు మార్కెట్‌లో, పరిశ్రమల్లో ఇది 5వ స్థానంలో ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. ఇది పునరుద్ధరించడంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం, వినియోగదారుల అభిరుచిలో మార్పులను గమనించి చేయడం అనేది జరుగుతుంది. The brand has to be reinvented because the following reasons. బ్రాండ్‌ని ఎందుకు పునరుద్ధరించాలి అనే అంశాన్ని ఈ కింద పట్టిక ద్వారా మనము తెలుసుకుందాం. వై బ్రాండ్ రివిటలైజేషన్, ఎందుకు బ్రాండ్‌ని పునరుద్ధరించాలి? అందులో ఫస్ట్ వన్ కాంపిటీషన్, బ్రాండ్ రివిలెన్స్, గ్లోబలైజేషన్, మెర్జర్స్ అక్విజిషన్, టెక్నాలజీ, లీగల్ ఇష్యూస్. అలాగే ఫస్ట్ వన్ కాంపిటీషన్ అంటే పోటీ, బ్రాండ్ రివిలెన్స్ బ్రాండ్ పోలిక, గ్లోబలైజేషన్ భౌగోళికీకరణ, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్ విలీనం మరియు అర్జనం, టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం, లీగల్ ఇష్యూస్ చట్టపరమైన జారీ. ఇంక్రీజ్డ్ కాంపిటీషన్ in the market is one of the major reasons for the product to be under the brand revitalization. In order to meet with the offering and the brand technology of competitor, the company has to design its brand accordingly, so has to sustain in the market. బ్రాండ్‌ను పునరుద్ధరించడానికి ముఖ్యమైన మరియు ప్రధానమైన కారణం ఏమిటి అంటే మార్కెట్‌లో పోటీ పరిస్థితి పెరగడం, ఆ పోటీ కూడా నూతన సాంకేతిక పరిస్థితి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వస్తువులను తయారు చేయడం వలన మనకి ఇది వస్తువులను తయారు చేయడం వలన పెరుగుతూ ఉంటుంది. In the market is one of the major reasons for the product to go under the brand revitalization in order to meet with the offering and technology of competitor. The company has to design its brand accordingly, so as to sustain the market. బ్రాండ్ పునరుద్ధరించడానికి ముఖ్యమైన మరియు ప్రధానమైన కారణం ఏమిటి అంటే మార్కెట్లో
పోటీ పరిస్థితి పెరగడం, ఆ పోటీ కూడా నూతన సాంకేతిక పరిస్థితి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వస్తువును తయారు చేయడం వలన ఇది జరుగుతూ ఉంటుంది. బ్రాండ్ రిలయన్స్, బ్రాండ్ పోలిక. ద బ్రాండ్ రిలయన్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ capturing the market. The brand should be modified the accordance with the changes in taste and preference taste and preferences of customers. That is, it should get the need of target మార్కెట్. బ్రాండ్ పోలిక అనేది బ్రాండ్ పునరుద్ధీకరణ మార్కెట్ స్వాధీనపరచుకోవడంలో ఇది కీలకమైన పాత్ర అనేది పోషిస్తుంది. అనగా మారుతున్న వినియోగదారుల అభిరుచులు అధీకృత దృష్టిలో పెట్టుకొని వస్తువును తయారు చేయడం వలన మనకిది జరుగుతూ ఉంటుంది. గ్లోబలైజేషన్, భౌగోళికకరణ. Nowadays, globalization has become a integral part of business. In order to meet the different needs of different customers residing in different countries, the brand has to be regulated accordingly. ప్రతి వ్యాపార సంస్థలోనూ ప్రపంచీకరణ అనేది చాలా ముఖ్యమైన భాగం. వివిధ దేశాల్లో నివసించే వివిధ రకాలైన వినియోగదారుల వివిధ రకాల అవసరాలను సంతృప్తిపరచడం అనేది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మెర్జర్స్ అండ్ acquisition. Sometimes mergers and acquisition demand the brand recognition. When two or more companies combine, they want to the product to be designed from the scratch in a way that it appeals to both and differences each simultaneously. విలియం అండ్ అర్జునన్కి వచ్చేసరికి బ్రాండ్ పునరుద్ధీకరించడానికి విలియం మరియు అర్జునకరణం ఎక్కువ డిమాండ్ పాత్రను పోషిస్తూ ఉంటాయి. రెండు లేదా మూడు అంతకన్నా ఎక్కువ కంపెనీలు సంయోగం చెందినప్పుడు రెండు కంపెనీల వస్తువుల డిజైన్ల వల్ల ప్రయోజనం సమకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం. టెక్నాలజీ ఈజ్ టెక్నాలజీ ఈజ్ సంథింగ్ దాట్ Technology is something that is changing rapidly. In order to meet with the at least trend, the companies have to adapt the new technology due to the which the product can go under complete rectification. మార్పు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం ఒక సాధనంగా ఉపయోగపడుతూ ఉంటుంది. నూతన బ్రాండ్ వల్ల కంపెనీల నూతన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి వస్తువులను పునరుద్ధీకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. లీగల్ ఇష్యూస్. సమ్ లీగల్ ఇష్యూస్ మే ఫోర్స్ ఏ బ్రాండ్ టు గో అండర్ brand regulation such as copyrights, bankruptcy, etc. In such situations, the brand has to be designed accordingly and the branding is to be done in line with the legal requirements. చట్టపరమైన జారీ అనేది బ్రాండ్ రేట్లు పునరుద్ధీకరించడానికి చట్టబద్ధమైన జారీ కూడా అవసరము. అయితే కాపీరైట్స్, పేటెంట్స్ మొదలైన కొన్ని పరిస్థితుల నిబంధనల గురించి బ్రాండ్ని డిజైన్ చేసిన దాన్ని మార్కెట్లో విడుదల చేయడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని చట్టబద్ధమైన అనుమతి కూడా అనేది ఇక్కడ అవసరం. In order to overcome the problems mentioned above, the following are some one through which brand rectification can be done. బ్రాండ్ పునరుద్ధీకరించడంలో అనేక లోపాలు ఉన్నప్పటికీ కింద వివరించిన అంశాలు ఆధారంగా దాన్ని అధిగమించవచ్చు. మొదటిది, బ్రాండ్ రెక్టిఫికేషన్ని ఇక్కడ 6 లోపాలుగా చూపించారు. ఇంక్రీజ్ ప్రొడక్ట్ యూజ్, ఫీడింగ్ న్యూ యూజర్స్, ఎంటర్ న్యూ మార్కెట్, రీపొజిషనింగ్, ఆర్గ్యుమెంటింగ్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్, కస్టమర్ ఇన్వాల్వ్మెంట్. ఇంక్రీజ్డ్ ప్రొడక్ట్ యూజ్, వస్తువులను ఉపయోగాన్ని పెంచడం. The usage of a product can be increased by continuously reminding about the brand to customer through advertisements. The benefit to the frequent use of the brand can be communicated to increase the consumption. Example, the usage of head and shoulder on every alternate day can reduce dandruff.
ప్రకటనల ద్వారా మనం వస్తువులకు సంబంధించిన బ్రాండ్‌ల గురించి తరచుగా వినియోగదారులకు తెలియజేస్తూ ఉంటే, ఆ వస్తువు వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు వినియోగదారులు అర్థం చేసుకొని వాటిని కొనుగోలుకి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. లేదా ఎక్కువ కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కేవలం తలస్నానానికి మాత్రమే కాకుండా చుండ్రును కూడా తొలగించడంలో ఇది మనకు సహాయపడుతుంది అని ఇది మనం ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఫీడింగ్ న్యూ యూజర్స్. The untapped market can be occupied by understanding the needs of the new market segmentation. The brand revitalization can be done to cater to the needs of new customers. For example, Johnson Baby is a product company due to the its its melt products line and some can be used by ladies to be have soft skin and hair. నూతన వినియోగదారులు కొనుగోలు చేయటం. నూతన మార్కెట్‌ల విభజన వల్ల అనేక కొత్త మార్కెట్లు, కొత్త సంస్థలు మార్కెట్‌లోకి రావడం వల్ల నూతన వినియోగదారులు వస్తువులు పునరుద్ధరణ చేసి అమ్మకాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో ఎగ్జాంపుల్‌గా జాన్సన్ బేబీ ప్రొడక్ట్స్ కంపెనీ ఏవైతే ఉన్నాయో అవి ఆహ్, బేబీ యొక్క స్కిన్‌కి సపోర్ట్‌ని ఇస్తాయి. అలాగే సాఫ్ట్ స్కిన్‌ని, అలాగే సాఫ్ట్ హెయిర్‌ని కూడా ఇవ్వడంలో మనకిది ఉపయోగపడుతుంది అని మనం ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఎంటర్ న్యూ మార్కెట్. ద బ్రాండ్ కెన్ బి రిటైలైజేషన్ బై ఎంటరింగ్ ఇంటూ ఎంటైర్లీ న్యూ మార్కెట్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ Wipro, who has entered in the baby products line. నూతన మార్కెట్ ప్రవేశము. ఇక్కడికొచ్చేసరికి బ్రాండ్‌ని పూర్తిగా పునరుద్ధీకరణ చేసి నూతన మార్కెట్‌లో నూతన వస్తువును ప్రవేశపెట్టడాన్ని నూతన మార్కెటింగ్ ప్రవేశం అని అంటారు. రీపోస్టింగ్. వస్తువును ఉంచడానికి ఆధారము. అనదర్ వే ఆఫ్ గెట్టింగ్ ద బ్రాండ్ రిటైలైజేషన్ ఈజ్ త్రూ ద రీపోస్టింగ్. మార్కెట్‌లో పునఃస్థాపన ద్వారా కూడా బ్రాండ్‌ను పునరుద్ధరించడం అనేది జరుగుతుంది. ఆర్గ్యుమెంటింగ్ ది ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. ద బ్రాండ్ కెన్ బి రిటైలైజేషన్ బై augmenting the products and services. The company should try to give something extra along with the product that is not expected by the consumers. Some additional benefits can revive Some additional benefits can revive the brand in the market. For example, plastic container comes with a Surf Excel 1 kg pack that can be used for one another purpose. ఈ వస్తువు సేవలకు సంబంధించిన వాటి స్థాయిని పెంచి బ్రాండ్‌ను పునరుద్ధరించడము. కంపెనీని వస్తువుతో పాటు అదనంగా మా వినియోగదారులకి ఆశించకుండానే మరొక వస్తువును కూడా వాళ్ళకి డిస్కౌంట్ రూపంలో ప్రవేశపెట్టి వినియోగదారుని సంతృప్తపరచాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కేజీ సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్‌కి ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఫ్రీగా ఇవ్వడం వల్ల వీళ్ళు వినియోగదారులు సాటిస్ఫై పొందుతారు. ఇదొక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. Customer involvement. The brand can be modified through the involvement of customer. The feedback about the product and services can be taken from ultimate consumer can changes can be made accordingly. Customers involvement is best seen in the service sector wherein feedback from or filled in the time of living the services such as hotels, restaurants, clubs, fights, pints, etc. వినియోగదారులు అంతర్లీనం చేయడం. వినియోగదారుల సమాచారం కొరకు కూడా బ్రాండ్ పునరుద్ధరించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సేవా సంస్థల వినియోగదారుల సూచనల మేరకు పునరుద్ధరించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్‌గా హోటల్స్, రెస్టారెంట్స్ అలాగే ఫ్లైట్స్, విమానాల్లోను, క్లబ్స్‌లోను, ట్రైన్స్‌లోను కూడా వినియోగదారుల సూచన మేరకు మార్పు చేయడం జరుగుతూ ఉంటుంది. మెథడ్స్ ఆఫ్ బ్రాండ్ ఈక్విటీ. బ్రాండ్ సమాన ధర్మము లేదా బ్రాండ్ ధర్మాల గురించి వివరించండి. బేస్డ్ ఆన్ దేర్ వే ఆఫ్ అప్రోచెస్ ద డెఫినిషన్స్ ఆఫ్ బ్రాండ్ ఈక్విటీ ఆర్ బ్రాండ్ ఈక్విటీని 3 ఆధారాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ కాస్ట్ బేస్డ్, ప్రైస్ బేస్డ్
కన్జ్యూమర్ బేస్డ్. వ్యయ ఆధారిత, దదాధార ఆధారిత, అలాగే వినియోగదారుని ఆధార ఆధారంగా ఇవి మనకి డివైడ్ చేయడం జరిగింది. ద ఫాలోయింగ్ ఈస్ ద చార్ట్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ బ్రాండ్ ఈక్విటీ బేసెస్. చార్ట్ రూపంలో బ్రాండ్ యొక్క బ్రాండ్ యొక్క ధర్మాల గురించి మనం తెలుసుకుందాం. బ్రాండ్ ఈక్విటీని 3 భాగాలుగా డివైడ్ చేశారు. ఒకటి కాస్ట్ బేస్డ్, వ్యయ ఆధారిత, ప్రైస్ బేస్డ్, ధర ఆధారిత, కన్జ్యూమర్ బేస్డ్, వినియోగదారుని ఆధారిత. అయితే కాస్ట్ బేస్డ్లో మనకి 6 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి హిస్టారికల్ కాస్ట్, రీప్లేస్మెంట్ కాస్ట్, మార్కెట్ వాల్యూ మెథడ్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్, బ్రాండ్ కాంట్రిబ్యూషన్ మెథడ్, ఇంకా బ్రాండ్ మెథడ్. ప్రైస్ బేస్డ్లోకి వచ్చేసరికి ప్రైస్ ప్రీమియం, అలాగే ఈక్వలైజేషన్ ప్రైస్, ఇండిఫరెంట్ ప్రైస్. కన్జ్యూమర్ బేస్డ్కి వచ్చేసరికి బ్రాండ్ నాలెడ్జ్, అట్రిబ్యూట్ రేటింగ్, బ్లైండ్ టెస్ట్. కాస్ట్ బేస్డ్ మెథడ్లో మనం మొదటిగా హిస్టారికల్ కాస్ట్ మెథడ్ గురించి తెలుసుకుందాం. హిస్టారికల్ కాస్ట్ మెథడ్ అంటే పురావర్తన వ్యయం అని అర్థం. దిస్ ఈజ్ ద మనీ దట్ హ్యాస్ బీన్ స్పెంట్ ఆన్ ది బ్రాండ్ టిల్ డేట్. Cost incurred cost incurred in brand are no measures of the efficiency with which the money was spent. Historical cost may or may not be an adequate measure or a brand's future potential even when the costs are adjusted to the current prices. వ్యయ ఆధారిత పద్ధతి అనగా అంటే పునరావర్తన వ్యయం అనగా వ్యయం ప్రస్తుతం తేదీ వరకు బ్రాండ్కి ఉన్న విలువను ఆధారంగా నిర్ణయించడం అనేది జరుగుతుంది. దీనిలో సామర్థ్యం ఆధారంగా ధరను నిర్ణయించడం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో అంచనాల ప్రకారం ప్రస్తుత పురాతన వ్యయానికి పెంచడం లేదా తగ్గించడం అనేవి జరుగుతూ ఉంటాయి. దీని ఫలితంగా జపాన్ కంపెనీ వారు ధరను ఎక్కువగా బడ్జెట్లో నిర్ణయించుకోవడం వలన విజయం సాధించారు. రీప్లేస్మెంట్ కాస్ట్, బదులు వ్యయం. కన్సిడర్ ఏ బ్రాండ్ సే కోల్గేట్. How much would it cost to create a brand with similar turnover, profitability, distribution, such distribution reach, brand loyalty, etc. This cost is its brand equity. Productively, this not very simple. Of course, it is better than historical cost because it considers today's cost, but this suffer again from the same setback as previous method. బదులు వ్యయం అనేది ఈ ధరకు ఉదాహరణగా కోల్గేట్ పేస్ట్గా చెప్పుకోవచ్చు. అయితే పరిశీలించినట్లయితే ఈ పేస్ట్ ఎంతవరకు బ్రాండ్ ఆధారంగా చేసుకొని వినియోగదారులకు చేరుతుందో గమనించుకోవాలి. దీని లాభార్జన, పంపిణీ, బ్రాండ్ నమ్మకం మొదలైనవి కూడా కలిసి ఉండాలి. అలాగే ఈ బ్రాండ్కి ధర్మం అనేది లేదు. అయితే వ్యయాన్ని నిర్ణయించడం సులభం అయ్యేది కూడా కాదు. కాబట్టి పురాతనమైన ధరలో పోల్చి చూసుకున్నట్లయితే ఇది దానికన్నా మెరుగైనదిగా మనం చెప్పుకోవచ్చు. మార్కెట్ వాల్యూ మెథడ్. The brand value for a particular brand is obtained by comparing with the value that had been realized in a comparable current merchants. మార్కెట్ విలువ పద్ధతి గురించి చూద్దాం. ఈ మార్కెట్ విలువను ప్రస్తుతం పరిస్థితుల ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ కలిగి ఉన్న వస్తువుల విషయంలో విలువలు ఒక కంపెనీ మరియు మరొక కంపెనీతో పోల్చుకొని నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది.
ముఖ్యంగా ఇటువంటి విలువను ఒక కంపెనీ కలిసి ఉన్నప్పటికీ మార్కెట్‌లోని విలువ చూపడం అనేది జరుగుతూ ఉంటుంది. డిస్కౌంటింగ్ క్యాష్ ఫ్లో మెథడ్, నగదు ప్రవాహ డిస్కౌంట్ పద్ధతి. This method consists of estimating the cash flow that would accrue the brand in future. ఇక్కడికొచ్చేసరికి భవిష్యత్తులో అవసరమైన నగదు ప్రవాహానికి ప్రణాళికలు అంచనా వేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కన్వర్టింగ్ దీస్ టు ప్రెజెంట్ వాల్యూ యూజింగ్ ది టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. దిస్ మెథడ్ ఈజ్ యూజ్ఫుల్ వెన్ ద ఇండస్ట్రీ అండ్ ద కంపెనీ. ఈ నగదు ప్రవాహంలో వర్తమాన విలువను డిస్కౌంట్ రూపంలో మార్చడానికి సహాయపడుతుంది. అనగా ఒక సంవత్సరం యొక్క నగదు డిస్కౌంట్ విలువ నుండి తగ్గించినట్లయితే మొత్తం సంవత్సరానికి డిస్కౌంట్ విలువ తేల్చబడుతుంది. బ్రాండ్ కాంట్రిబ్యూషన్ మెథడ్, బ్రాండ్ సహాయ పద్ధతి. This method tries to identify the value that is added by the brand to the product. Brand contribution compares the profits earned by the unbranded or generic product in the same category. The differences between the two is treated as a measure of brand value. ఇది ఒక వస్తువును బ్రాండును కలపడం ద్వారా ఆ వస్తువు విలువ ఎంత ఉందో కనుగొనడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది వస్తువులను బ్రాండ్ వల్ల కలిగే లాభము లేక బ్రాండ్ లేకపోవడం వల్ల కలిగే లాభాన్ని తెలియజేస్తుంది. బ్రాండ్ కలిగిన లేదా బ్రాండ్ లేని వస్తువుల మధ్య ఉన్న తేడాను బ్రాండ్ విలువ లెక్కించడము అని అంటారు. ఇంటర్ బ్రాండ్ మెథడ్. In this brand company UK developed a structured method for arriving equity. This method aims at arriving at a value at which a brand can be sold by one company to another. అంతర్గత బ్రాండ్ అనేది అంతర్గత బ్రాండ్ పద్ధతి యూకే అనే అభివృద్ధికి చెందిన దేశాల నుండి రావడం జరిగింది. దీనిలో బ్రాండ్ విలువ ఒక కంపెనీ మరొక కంపెనీ అమ్మకం జరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఈ పద్ధతి చాలా క్లిష్టమైనది. ఈ పద్ధతిలో అంతర్జాతీయ వ్యక్తులు, నైపుణ్యం కలిగిన నిపుణులు, మార్కెట్ నూతన ట్రైన్ మొదలైన వారు కలిసి ఉండడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ పద్ధతి చాలా క్లిష్టమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ప్రైస్ బేస్డ్ మెథడ్, ప్రైస్ ప్రీమియం మెథడ్. This is done by comparing the differences between the retail price of an unbranded product in the same category. Here again the differences will be again an indication of brand equity. These measures will also give us an indication of brand strength only. ధర ఆధారిత పద్ధతి అనగా కొంతమంది శాస్త్రవేత్తలు లేదా నిపుణులు బ్రాండ్ ధర్మాన్ని ధర ఆధారిత పద్ధతిగా లెక్కిస్తారు. దాని కింద ఈ విధంగా చెప్పబడినవి ఏమిటి అంటే, మొదటి ప్రైస్ ప్రీమియం మెథడ్ అంటే ధర ప్రీమియం. ఈ పద్ధతి బ్రాండ్ వల్ల కలిగిన చిల్లర వస్తువులు మరియు బ్రాండ్ లేని చిల్లర వస్తువుల మధ్య ఉన్న ధరలను బ్రాండ్ ధర్మంగా నిర్వహిస్తారు. అయితే అవే కాకుండా ఇది బ్రాండ్ యొక్క బలాన్ని కూడా చూపుతుంది. బ్రాండ్ ధర్మాన్ని కొలవడంలో బ్రాండ్ ప్రీమియం కొలమానంగా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్గా కోల్గేట్ డెంటల్ క్రీమ్ యొక్క ధర కోల్గేట్ ధరలో పోల్చినట్లయితే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది రెండు బ్రాండ్లు వస్తువులు అయినప్పటికీ డెంటల్ క్రీమ్ను ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో మాత్రమే ఉపయోగించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీని ధరను ఎక్కువగా నిర్ణయిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, ఈక్వలైజేషన్ ప్రైస్ మెథడ్. దిస్ మెథడ్ యూజెస్ an ingenious way of tracking the brand equity problem. ఈ పద్ధతిని బ్రాండ్ ధర్మంలో సమస్యలు వచ్చినప్పుడు సమాన ధర్మంను ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. Indifferences price method. This method tries to compare the free price of brand at the point of differences.
లక్ష్యం లేని ధర. ఈ ధర ఎటువంటిది అంటే లక్ష్యం లేని పరిస్థితుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఒక వస్తువు బ్రాండ్ కలిగి ఉన్నా లేదా బ్రాండ్ లేకపోయినా ఏ ఉత్పత్తిదారుని ఇష్టపూర్వకంగా వారు ధరను నిర్ణయించుకునే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. కస్టమర్ బేస్డ్ brand equity. Brand knowledge method. Brand knowledge can be expressed a sum of brand awareness and brand image. Each of the parameters can be measured on a 1 to 10 scale. A weighted sum of these parameters will be measures a brand equity. బ్రాండ్ పరిజ్ఞానం బ్రాండ్‌ని తెలియజేయడం మరియు బ్రాండ్ యొక్క ప్రతిబింబాన్ని గురించి తెలియజేస్తుంది. ప్రతి ఒక్క బ్రాండ్‌ని 1 నుండి 10 స్కేలు మీద కొలవడం అనేది జరుగుతుంది. దీని ద్వారా బ్రాండ్ అనేది ధర్మం మార్కెట్‌లో ఏ విధంగా ఉందో మనకు తెలుస్తూ ఉంటుంది. అట్రిబ్యూట్స్ రేటింగ్ మెథడ్. Attributes rating method. The approach in this method as follows. The take a particular brand, list all its attributes, get rating for each of those attributes on a 0 to 10 scale from consumer sum of the sorts. This presents the equity of the brand and we have the brand equity for all brands. ఈ పద్ధతి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ కొలవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పద్ధతిలో కూడా విశేషమైన ధరను 0 నుండి 10 వరకు మీద స్కేల్ కొలవడం అనేది జరుగుతుంది. ఒకే వస్తువును ఉపయోగించే వినియోగదారులు ఆ వస్తువును రేటింగ్‌ని ఇవ్వడంలో ఈ పద్ధతి మనకు తెలుస్తూ ఉంటుంది. Blind test method. A variant of blind test is recommended by researchers for a measuring equity. Here a distinction is a soft to be drawn between subjective and objective brand equity, in this case of defined as the differences between the overall performance of a brand and the sum of the source is obtained the on the objective parameters. ఈ పద్ధతి లేదా పరీక్షను బ్రాండ్ సమాన ధర్మాన్ని కొలవడానికి అనేక మంది శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు పరిచయం చేశారు. ఈ బ్రాండ్ సభ్యత్వము మరియు బ్రాండత్వం ఉద్దేశానికి మధ్య ఉన్న విశిక్షణ తెలియజేస్తుంది. అంతేకాకుండా బ్రాండ్‌కి సంబంధించిన మొత్తం పరిజ్ఞానం మరియు ఇతరుల బ్రాండ్ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈ బ్రాండ్‌ను లెక్కిస్తారు. థాంక్ యూ.